హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మెండెక్స్ సాఫ్ట్వేర్లో న్యూ వెబ్ యాప్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే మెండెక్స్ని ఇన్స్టాల్ చేస్తున్నారు కదా, స్టూడియో ప్రో 10.5.0. సో దీన్ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత సో మీకు స్టూడియో ప్రో వెర్షన్ 10.5.0. సో క్రియేట్ న్యూ యాప్, ఓపెన్ యాప్లోకి వెళ్ళి ఇంపోర్ట్ యాప్ ప్యాకేజీ ఇలా కనపడుతుంది కదా. ఇక్కడ మీకు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే సో ఓపెన్ చేసిన మనం క్రియేట్ చేసిన రెండు యాప్స్ కనపడుతున్నాయి. సో నేను క్రియేట్ న్యూ యాప్, ఓకే, దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత బ్లాంక్ వెబ్ యాప్ అని చెప్పి కనపడుతుంది కదా, బ్లాంక్ వెబ్ యాప్, దీని మీద క్లిక్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత యూజ్ దిస్ స్టార్టింగ్ పాయింట్ అని చెప్పి కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ యాప్ నేమ్ అడుగుతుంది, విఎల్ఆర్ వెబ్ అని చెప్పి పెడుతున్నాను నేను యాప్ నేమ్, ఓకే. సో తర్వాత వచ్చేసి ఎనేబుల్ ఆన్లైన్ సర్వీసెస్ నో పెట్టండి, మన ప్రాక్టీస్ పర్పసే కాబట్టి నో పెట్టండి. పెట్టిన తర్వాత క్రియేట్ యాప్ మీద క్లిక్ చేయండి. చేస్తే డౌన్లోడింగ్ బ్లాంక్ ప్యాకేజెస్, సో ఇనిషియలైజేషన్ యాప్, సో ఈ విధంగా మనకు ఇక్కడ కనపడిన తర్వాత ఇక్కడ హోమ్, వెల్కమ్ టు న్యూ యాప్ అని చెప్పి కనపడుతుంది కదా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు లెఫ్ట్ సైడ్ యాప్, ఓకే. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే యాప్ ఎక్స్ప్లోరర్, పేజ్ ఎక్స్ప్లోరర్ అనే రెండు పార్ట్లు ఉన్నాయి లెఫ్ట్ సైడ్, ఓకే. యాప్ ఎక్స్ప్లోరర్లో మనకి యాప్ విఎల్ఆర్ వెబ్, మన సెట్టింగ్స్, సెక్యూరిటీ, నావిగేషన్, సిస్టమ్ టెక్స్ట్, స్టైలింగ్, మార్కెట్ ప్లేస్ మోడల్స్ అని చెప్తుంది కదా. ఇక్కడ సిస్టంలో మనకు చూసుకున్నట్టయితే డొమైన్ మోడల్, కాంటెక్స్ట్ టైప్, ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్, వర్క్ ఫ్లోస్, మెయిన్గా వర్క్ ఫ్లో. తర్వాత వచ్చేసి మై ఫస్ట్ మాడ్యూల్లో మనకి వచ్చేసి హోమ్ పేజ్, ఇమేజెస్, సెట్టింగ్స్, డొమైన్ మోడల్ అని చెప్పి కనబడుతుంది, ఓకే. వర్క్ ఫ్లో గురించి నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను. కాంటెక్స్ట్ టైప్స్ ఇవన్నీ కూడా చూద్దాము. సో తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్గా యాప్ విఎల్ఆర్ వెబ్ సిస్టము మై ఫస్ట్ మాడ్యూల్ అని చెప్పి కనపడుతుంది. తర్వాత చూసుకున్నట్టయితే పేజ్ ఎక్స్ప్లోరర్లో కంటైనర్ 1, లేఅవుట్ గ్రిడ్ 2, రో 1, సో ఆటో ఫిల్. సో ఇక్కడ చూడండి, వీటిని సెలెక్ట్ చేసినప్పుడల్లా ఇవి హైలైట్ అవుతున్నాయి, ఓకే. వెల్కమ్ టు యువర్ న్యూ యాప్, ఓకే. సో లేఅవుట్ గ్రిడ్ 2 ఇదంతా ఖాళీగానే ఉంది, రైట్. సో మనకి ఇదంతా కూడా సెలెక్ట్ లాంగ్వేజ్ అని చెప్పి ఇది మన వెబ్ పేజ్. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ బిల్డింగ్ బ్లాక్స్, విడ్జెట్స్ అని చెప్పి కనపడుతుంది, రైట్. ఇవన్నీ మనకు అవసరం. మనం ఫస్ట్ ఒక వెబ్ యాప్ని క్రియేట్ చేస్తున్నాం అంతే. సో దీన్ని ఇలా క్రియేట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి పైన రైట్ సైడ్లో రన్ లోకల్ అని చెప్పి కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చెక్ ది రిక్వెస్ట్, జనరల్ డిప్లాయ్మెంట్ ఫైల్స్, బిల్డ్ డెవలప్మెంట్ స్ట్రక్చర్, సేవ్ మోడ్, ఇవన్నీ కూడా దానికి అది చెక్ చేసుకొని, రైట్. సో ఏమన్నా ఫస్ట్ సారి రన్ చేసేటప్పుడు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, దాన్ని యాక్సెప్ట్ చేయండి. చేసిన తర్వాత వ్యూ యాప్ అని చెప్పి కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ బ్రౌజర్ తోటి ఓపెన్ అయింది. సో ఇది మన విఎల్ఆర్ ట్రైనింగ్ వెబ్ యాప్, ఓకే. ఇక్కడ చూడండి, దీన్ని క్లిక్ చేసాం, హోమ్ పేజ్లో ఉన్నాం మనం, ఓకే. సో ఇది ఒక వెబ్ పేజ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్, యునైటెడ్ స్టేట్స్ అని కనపడుతుంది. ఇప్పుడు ఈ వెబ్ పేజ్ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్స్ కొడుతున్నాను, ఓకే. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హోము, సో మనకి నార్మల్ హెచ్టిఎంఎల్, మీకు హెచ్టిఎంఎల్ కూడా కొద్దిగా ఐడియా ఉండాలి నేర్చుకోవాలంటే, అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. కంటైనర్స్, సో హోము H3 కంటైనర్ వచ్చే మిక్స్ నేమ్. సో ఇది బూట్ స్ట్రాప్లో ఎలా కనపడుతూ ఉంటుంది కదా మెయిన్గా మనకి. మన బూట్ స్ట్రాప్ వీడియోస్ ఉన్నాయి ఛానల్లో, అవి చూడండి. H3 ట్యాగ్లో హోమ్ ఉంది, అలాగే వెల్కమ్ టు యువర్ న్యూ యాప్, సారీ ఇన్స్పెక్ట్. సో ఇది వచ్చి పారాగ్రాఫ్లో ఉంది. క్లాస్లో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇదే తీసుకుంది, ఓకే. సో
ఈ విధంగా మనం ఫస్ట్ యాప్ను క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి కంటిన్యూషన్ క్లాసు నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో సపోజ్ ఇక్కడ హోమ్ వెల్కమ్ టు యువర్ న్యూ యాప్. సో దీంట్లో ఉన్న టెక్స్ట్ను మార్చాలనుకుంటున్నాను. దీని మీద డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వెల్కమ్ టు VLR ట్రైనింగ్. సో ఇది పారాగ్రాఫ్లో పెట్టుకుంటావా, హెడ్డింగ్లో పెట్టుకుంటావా, హెడ్డింగ్ 2లో పెట్టుకుంటే హెడ్డింగ్ 2లోకి మారుస్తున్నాయి. ఏమవుతుందో చూడండి. సో ఇది హెడ్డింగ్ 2లో వచ్చింది. వెల్కమ్ టు VLR ట్రైనింగ్. ఓకే, సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్రియేట్ పేజ్ టెంప్లెట్, ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మన వీడియోస్ షేర్ చేయండి. మీకు మెండెక్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది, ఓకే, మీరు టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. లేదు మీరు ఏదైనా మెండెక్స్ నేర్చుకుందాం అనుకున్నా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. లేదు వేరే కోర్సెస్ ఏదైనా ట్రైనింగ్ ఇస్తాం అనుకున్నా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నుంచి ఇవి చెప్పలేండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.